శ్రీమాతాదిపుత్రయం గణపతిపుత్రయం భైరవంశుద్ధోపవర్తత్రయం పరేగం ద్యూతిక్రమమండలం వీరావళి పశుశ్రేష్ఠం వీరావళి పంచకం శ్రీమన్మంత్రరాజ్య సహితం విజయగిరిమండలం. ఈరోజు నేను చెప్పబోయే అంశం 4వ తారీఖు ఆగస్టు 2024 తారీఖున ఆదివారం అమావాస్య పుష్యార్థ యోగం. ఎంత బాగుందో వినడానికి. ఈ యోగానికి చాలా విశేషమైన ప్రత్యేక స్థానం ఉండి సాధకులు బీభత్సంగా సాధన తీసుకోవడానికి మంత్రోపదేశాలకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి పంచాంగ కర్తలు కొంతమంది రాయడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోండి, ఇది అద్భుతమైన యోగం. ఆదివారం అమావాస్య పుష్యార్థ యోగం కలిసి అంటే ఇంకా మామూలుగా ఉండదు, దీన్ని రోజు అవుతుంది. ఏమీ లేదు. ఆదివారం అమావాస్యకి అసలు ఆదివారం రోజు సూర్యుడికి బలం ఉండదు. అంటే ఒక డ్రింక్ బాటిల్ అనుకున్నాం, ఒక థమ్స్అప్, కోకో కోలానో మధ్యాహ్నం ఏదో డ్రింక్ బాటిల్ కొనాలి అంటే పైన ఆ బాటిల్ కాదు వాల్యూ, లోపల ఉండేటువంటి లిక్విడ్ అది ఉంటే ఈ బాటిల్కి ఆ వాల్యూ ఉండదు. ఆ పైన పేరుండి ఒక కవర్ ఉంది, ఖాళీ బాటిల్ కూడా 70 రూపాయలు ఇచ్చేయమంటే కదా. అలాగా ఆదివారం అమావాస్యకి రవికి బలం ఉందో లేదో చూసుకోవాలి. ఆదివారం అమావాస్య పుష్యార్థ యోగం అని రాసేసిన పంచాంగ కర్తలు. ఆదివారం ఉంది, పుష్యమి ఉంది, అర్క అంటే సూర్యుడు, పుష్యమి అంటే పుష్యార్థ యోగం. ఈ రెండు కలిసి కూడా పుష్యార్థ యోగం అవ్వదు. ఎందుకు అవుతుంది? అలా ఎక్కడ అవ్వదు. కాబట్టి పుష్యార్థ యోగం రోజున మీరు చేద్దామనుకున్నా, అలాగే ఆదివారం అమావాస్య రోజున చేద్దామనుకున్నా ఏ విధమైన యంత్ర మంత్ర తంత్ర జ్యోతిష్య శాస్త్రాలను ఆపాదించుకొని నూతనంగా చేసే క్రియలు కానీ, లేదా తీసుకునే ఉపదేశాలు కానీ, లేదా మీరు ప్రయోగించేటువంటి ప్రయోగ సాధకాలు కానీ చేస్తే మీ కాలం వృధా, ద్రవ్యం వృధా, ఫలితం చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ రోజు మీరు చేసే కార్యక్రమానికి కావలసినటువంటి బలాన్ని ఇవ్వాల్సిన కేతువు కూడా నీచంలో ఉన్నాడు. కన్యలో కేతువు అక్కడ, అంటే చేసే పని కూడా కంప్లీట్ కాదు. ఇలాంటి టైంని సాధకులు అద్భుతంగా, సాధకులకు మంచి ముహూర్తం బదనికలు తీసుకోవచ్చు. ఒక శాస్త్రం ఉంది అంటే ఆ శాస్త్రానికి అంతర్గతంగా వెళ్ళి అందులో ఉన్న మూలాలను వెతుక్కొని రాయండి. మంగళాష్టమి, ఓకే, మంగళవారంలో కుజుడికి బలం ఉందో లేదో చూసుకోండి. బుధాష్టమి, బుధుడు అసలు అక్కడ బలంగా ఉన్నాడో లేదో చూసుకోండి. బుధాష్టమి రాయండి. అది లేకుండా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరన్న ఒక ధీమాతో, మేము రాసిందే పంచాంగం అనే భావనతో దయచేసి రాయకండి. మీరు రాసే ఒక చిన్న సెంటెన్స్ నూటికో కోటికో అమాయక జీవులు ఒక 10 మంది చదివి మీరిచ్చే ముహూర్తాలకు వాళ్ళు సాధనలు తీసేసుకొని, గురువు దొరక్కపోతే తంత్ర విద్యలో భౌతిపత్రం మీద మంత్రం రాసి తీసుకునే విధానంలో తీసుకొని, మీరు పెట్టేటువంటి లగ్నాల్లో స్థానాలు షష్ఠ స్థానంలో ఉండే దోషాల వలన వాడు సిద్ధించేది రాణించకపోగా కాలం వృధా, శాస్త్రం మీద నమ్మకం పోతుంది, వాడి జీవితం వృధా అయిపోతుంది. మనం ఒకరికి ఇచ్చేది 10 మందికి ఆదర్శప్రాయంగా చెప్పేది ఉండాలి తప్ప ఒకరి ముందు అవహేళన కాకుండా చూసుకునే విధంగా చూసుకోవాలి. ఆదివారం అమావాస్య పుష్యార్థ యోగం ఎటువంటి సాధనగా పనిచేయదు. అసలు గమనించుకోవాలి, ఎందుకు పనిచేయదు కాదు, ఎందుకు పనిచేస్తారు. కేతువు నీచం పట్టేసి ఉన్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే మధ్యాహ్నం 5 గంటల చిల్లర నుండి, అంటే 5:54 నుంచి 7:16 వరకు మనకి మకర లగ్నం స్టార్ట్ అవుతుంది. ఈ లగ్నం నుండి ఈ లగ్నంలో శనీశ్వరుని కోసం ఆరాధన చేస్తే ఎప్పుడు 4వ తారీఖు కాదు, 3వ తారీఖు. శనీశ్వరుడికి 3వ తారీఖు సాయంకాలం 5:52 నుండి రాత్రి 7:16 వరకు శని మహర్దశ జరుగుతూ ఉన్నవారు, జలవాంటి శని మహర్దశ జరుగుతున్న వారు ఈ కాలంలో విశేషత్వం చేయాలి.
శని ఏ క్షేత్రంలో నీచం పట్టి ఉన్నాడు? సప్తమ స్థానంలో శని అధిష్టానం అయ్యింది, వ్యయాధిపతి అయ్యి నీచం పట్టి వివాహం కానివారు. ప్రస్తుతం శని మహర్దశ నడుస్తూ ఉన్నవారు శత్రుస్థానంలో కానీ, నీచ స్థానంలో కానీ, ఏ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ శనీశ్వరుడు మహర్దశ జరుగుతున్నవారు చాలా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెరుకు రసం తీసే మిషన్లో చెరుకు గడ పెడితే నలిగేటువంటి ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి మానసికంగా. ఇలాంటి వాళ్ళు ఈ 2 గంటల కాలంలో ముళ్ళ సూక్తంతో కాలభైరవునికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం, లేదా మన్య సూక్తంతోనే విశేష అర్చన చేయించడము, భైరవ ఆరాధన, శనిగ్రహ దోష నివారణార్థం 3వ తారీఖు 5:54 నుంచి 7:16 వరకు కూడా శనిగ్రహ దోషానికి చక్కగా ఈ అర్చన శుభ ఫలితాలు పొందుతారు. కాకపోతే ఒకరు కూడా ఆదివారం అమావాస్య యోగానికి దృష్టి పెట్టి శనివారం అమావాస్య పుష్యమి సాయంకాలం మకర లగ్నానికి ఏం చేయాలి, ఏం చేస్తే ఎలా బహిర్గతం అవుతాం, ఎప్పుడు బాగుపడటానికి శనీశ్వరుడికి మనం ఏం చేయాలనేది ఆలోచించుకొని మీ జీవితాలకు మీద శుభ మార్గాలు వేసుకోవచ్చు. విశ్వవనదుర్గ మహాపీఠం, రాజపూడి, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా. హరి ఓం.